సరే, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక రాక్షసి, ఒక చిన్నారి దేవుడి కథ. ఈ కథలో పూతన అనే ఒక రాక్షసి ఉంటుంది. ఒక చెడ్డ రాజు ఆమెను ఒక పనిమీద పంపించాడు. ఆమె పేరు పూతన. ఆమెను గోకులమనే ఊరికి పంపారు. అయితే పూతనకు ఒక మాయ తెలుసు. తన భయంకరమైన రూపాన్ని దాచి అందంగా కనిపించగలదు. ఆమె అక్కడికి ఎందుకెళ్ళిందో తెలుసా? పసికందు కృష్ణుడికి హాని చెయ్యడానికి. దానికోసం ఒక ప్లాన్ వేసింది. ఆమె ప్లాన్ ఏంటంటే, ముందు గోకులం వెళ్ళాలి, అందమైన అమ్మాయిలా మారాలి, తర్వాత విషం కలిపిన పాలు పట్టాలి. అనుకున్నట్టే అందమైన స్త్రీ రూపంలో కృష్ణుడి దగ్గరికి వెళ్లి విషపు పాలు ఇచ్చింది. కాని ఆ పసివాడు ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా ఆ పాలు తాగడం మొదలుపెట్టాడు. కాని అప్పుడే అసలు ఊహించని ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడు కేవలం పాలు మాత్రమే కాదు, ఆమె ప్రాణాన్ని కూడా పీల్చేశాడు. అంతే, ప్రాణం పోగానే ఆమె మాయరూపం పోయి నిజమైన రాక్షసి రూపంలో కింద పడిపోయింది. సరే, ఇంతకీ ఈ కథ మనకు ఏం చెబుతుంది? ఇది మంచి చెడుల మధ్య పోరాటం మాత్రమే కాదు, ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఉంది. చూడండి, పూతన చంపడానికి వచ్చినా కృష్ణుడు ఆమెను క్షమించి దయచూపించాడు. ఇది చాలా ముఖ్యం. అలా దయచూపించడాన్నే మోక్షమంటారు. అంటే ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించాడు. అంటే మనకు చెడు చెయ్యాలనుకున్న వాళ్ళని కూడా క్షమించొచ్చు అని ఈ కథ మనకు నేర్పుతుంది. క్షమించడం, దయచూపించడం ఎంత గొప్పదో కదా.